హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో గోంగూర రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా 1 కప్ వరకు పుల్ల గోంగూర తీసుకున్నానండి. మీరు తీసుకున్న రైస్ని బట్టి ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇలా రైస్ తీసుకొని ఈ పేస్ట్ని రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చేతితో ఒకసారి రైస్ అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గోంగూర పేస్ట్ అంతా రైస్ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. అందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు తీసుకోవాలి. ఉంటే శనగపప్పు కూడా వేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి మీకు నచ్చినన్ని వేసుకోండి. అలాగే ఒక 6-7 వరకు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని మరొకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోంగూర రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత పోపులో కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా రైస్ అంతా కలుపుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా గోంగూర రైస్ రెడీ. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.